Represented by La Lens TV. మనం ఈరోజు ఈ వీడియోలో కొన్ని విషయాలు తెలుసుకుందాం భూ హక్కులకు సంబంధించి. ఫస్ట్ వన్ వచ్చేసి ఈసీ ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ అంటే ఏమిటి? భూమి లేదా స్థిరాస్తులపై గతంలో జరిగినటువంటి ఆర్థిక లావాదేవీల యొక్క బంధకాలు అంటే మార్టిగేజ్, అమ్మకాలు, గిఫ్ట్, లీజులు, కోర్టు అటాచ్మెంట్ల వంటివి ఎన్కంబరెన్స్ ఉన్నాయా లేదా అనే విషయాన్ని తెలియజేసే రిజిస్ట్రేషన్ శాఖ అధికార పత్రంగా చెప్పబడుతుంది. అయితే భూమి లేదా ఇల్లు కొనుగోలు చేసే సమయంలో ఈసీ అత్యంత కీలకమైన డాక్యుమెంట్. ఎందుకంటే ఇది ఆస్తి మీద లోను ఉందా లేదా, కేసు ఉందా లేదా, ఎవరైనా హక్కు కలిగి ఉన్నారా అనే విషయాలపై స్పష్టంగా చూపించే ఒక డాక్యుమెంట్. అయితే ఈసీలో ఏమి నమోదు చేయకపోతే దాన్ని నిల్ ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ అని కూడా అనవచ్చు. కోర్టులు కూడా అనేక సందర్భాలలో ఈసీలను బోనఫైడ్ కొనుగోలుదారుడిగా జాగ్రత్తగా పరిగణించబడాయి. అయితే ఈసీలోని కనిపించని విషయాలు విల్, కుటుంబ విభజన, నోటి ఒప్పందాలు మొదలగునవి ఉండే అవకాశం కూడా ఉన్నందున ఈసీ ఒకటే తుది ఆధారం కాదు. దానికి తోడుగా పట్టా, పహానీ, సేల్ డీడ్, కోర్టు కేసులు పరిశీలన కూడా తప్పనిసరిగా అవసరం అవుతుంది. అయితే రెండవది వచ్చేసి కాస్రా పహానీ అంటే ఏమిటి అంటే, కాస్రా పహానీ అనేది భూమికి సంబంధించినటువంటి అత్యంత ప్రాథమిక రెవెన్యూ. ఇది ముఖ్యంగా బ్రిటిష్ కాలంలో మరియు నిజాం కాలంలో నిర్వహించినటువంటి భూ సర్వే మరియు సెటిల్మెంట్ ఆధారంగా తయారైనటువంటి పత్రం. ఈ పహానీలో సర్వే నెంబర్, భూమి యొక్క విస్తీర్ణం, భూమి స్వభావం, వ్యవసాయ భూమి లేకపోతే నివాస భూమి వంటివి, భూమిని సాగు చేస్తున్నటువంటి వ్యక్తి పేరు, పంటల యొక్క వివరాలు, పన్నుల యొక్క వివరాలు వంటి అంశాలన్నీ కూడా నమోదు చేయబడతాయి. కోర్టు దృష్టిలో కాస్రా పహానీ అనేది భూమి చారిత్రాత్మక రూపాన్ని తెలుసుకునేందుకు కీలక ఆధారంగా ఉపయోగపడుతుందని తెలియజేస్తుంది. దాంతోపాటుగా ఇది ఒక సంపూర్ణ టైటిల్ డీడ్ అయితే కాదు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ హైకోర్టులో పలుమార్లు స్పష్టం చేసినట్టుగా కాస్రా పహానీ ద్వారా ఆ భూమి మొదటి నుంచి ప్రభుత్వ భూమి లేదా ప్రైవేటు భూమి ఎవరి స్వాధీనంలో ఉందో తెలుసుకోవచ్చు. కానీ యాజమాన్య హక్కు నిర్ధారణకు దీనితో పాటు తర్వాత పహానీలు, పట్టా, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు మరియు నిరంతర స్వాధీనం కూడా అవసరమని చెప్తుంది. మనం మూడో అంశానికి వస్తే ఆర్ఓఆర్. ఆర్ఓఆర్ అంటే రికార్డ్ ఆఫ్ రైట్స్ అనేది భూమికి సంబంధించినటువంటి అధికారిక రెవెన్యూ రికార్డ్. ఇందులో భూమి యజమాని పేరు, ఖాతాదారుడు, సర్వే నెంబర్, విస్తీర్ణం, భూమి యొక్క స్వభావం వంటి వివరాలన్నీ కూడా సాగు చేస్తున్న వ్యక్తి లేదా ఇతర హక్కుల వంటి ముఖ్యమైన అంశాలు నమోదు చేయబడతాయి ఇందులో. ఈ రికార్డు భూమిపై ఎవరి హక్కు ఉందో ప్రభుత్వ స్థాయిలో గుర్తించడానికి ఉపయోగపడుతుంది. అలాగే న్యాయస్థానాల ప్రకారం ఆర్ఓఆర్ సంపూర్ణ టైటిల్ డీడ్ అనేది కాదు, కానీ భూమిపై ప్రస్తుత స్వాధీనం మరియు హక్కులపై బలమైన ప్రాథమిక సాక్ష్యంగా పరిగణించబడుతుంది. భూమి కొనుగోలు చేసే సమయంలో ఆర్ఓఆర్ ద్వారా యజమాని పేరు సరైందా, ప్రభుత్వ భూమా లేక ప్రైవేటు భూమా, ఎలాంటి వివాదాలు ఉన్నాయి అనే విషయాలను ముందుగానే తెలుసుకోవచ్చు ఈ యొక్క పత్రం ద్వారా. అయితే ఆర్ఓఆర్ ఒక్కటే తుది ఆధారం కాదని, దానితో పాటుగా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, పహానీ, ఈసీ ఎన్కంబరెన్స్ సర్టిఫికేటు మరియు కోర్టు కేసుల యొక్క పరిశీలన తప్పనిసరి అని కోర్టులు స్పష్టం చేయడం జరుగుతుంది. మనం ఇప్పుడు ఫోర్త్ వన్ వచ్చేసి 1B రికార్డ్ అంటే ఏమిటి తెలుసుకుందాం. 1B రికార్డ్ అంటే రికార్డ్ ఆఫ్ రైట్స్, 1B అని సింపుల్గా అంటారు. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెవెన్యూ శాఖ నిర్వహించే అధికారిక భూమి హక్కుల యొక్క నమోదు పత్రంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ రికార్డుల ద్వారా ప్రభుత్వం గుర్తించినటువంటి విధంగా భూమిపై ఎవరికి హక్కు ఉందో, ఎవరు సాగు చేస్తున్నారో తెలుస్తుంది. సరళంగా చెప్పాలంటే 1B రికార్డ్ అనేది భూమి యొక్క ప్రస్తుత యాజమాన్యపు మరియు స్వాధీనాన్ని ప్రభుత్వం ఎలా గుర్తిస్తుందో చూపించే పత్రం. 1B రికార్డులో ఉండే వివరాలు ఏముంటాయంటే, భూమి యొక్క యజమాని పేరు అంటే పట్టాదారుడు ఎవరైతే వారి పేరు ఉంటుంది, సాగు చేస్తున్న వ్యక్తి పేరు, సర్వే నెంబర్ మరియు భూమి యొక్క విస్తీర్ణం, భూమి స్వభావం, భూమిపై ఉన్నటువంటి హక్కులు లేదా పరిమితులు, అసైన్మెంట్, ఇనాం, సీలింగ్ భూములు మొదలగునవి మరియు ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాక్యాలను కూడా నమోదు చేయబడుతుంది ఈ యొక్క రికార్డు.
అయితే న్యాయపరమైన ప్రాముఖ్యత విషయానికి వస్తే కోర్టులు స్పష్టంగా చెప్పింది ఏమిటనంటే 1B రికార్డులు సంపూర్ణమైన టైటిల్ డీడ్ కాదు. అయితే ఇది భూమిపై ప్రస్తుత స్వాధీనం మరియు హక్కులపై బలమైన ప్రాథమిక ఆధారంగా పరిగణించబడుతుంది. భూమి కొనుగోలు సమయంలో యజమాని పేరు సరైందా, ప్రభుత్వ భూమా లేక ప్రైవేటు భూమా, ఎలాంటి నిబంధనలు ఎలాంటి నిషేధాలు ఉన్నాయా అన్నటువంటి విషయాలను తెలుసుకోవడానికి 1B రికార్డు చాలా ఉపయోగపడుతుంది. అయితే 1B రికార్డు ఒకటే సరిపోదు. 1B రికార్డు ఒకటే సరిపోదు అని న్యాయస్థానాలు పలుమార్లు స్పష్టం చేయడం కూడా జరిగింది. దీనికి తోడు రిజిస్ట్రేషన్, సేల్ డీడ్, పట్టా లేదా ORC, పహానీ, అడంగల్, ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ వంటివి పరిశీలించాల్సి ఉంటుంది. అయితే సింపుల్గా చెప్పాలంటే 1B రికార్డు ప్రభుత్వ గుర్తింపు పొందినటువంటి భూమి హక్కుల రికార్డులలోని టైటిల్ ఇవ్వదు, కానీ చాలా ముఖ్యమైన సహాయక పత్రంగా ఉపయోగపడుతుంది. పహానీ మరియు ROR మధ్య తేడాలను సులభంగా క్లియర్గా అర్థమయ్యేలాగా వివరించుకుందాం. ఇప్పుడు ఫస్ట్ వన్ వచ్చేసి 1B రికార్డు. 1B రికార్డు అంటే రికార్డ్ ఆఫ్ రైట్స్. 1B అనేది భూమిపై ప్రభుత్వం గుర్తించిన యాజమాన్యం మరియు స్వాధీన హక్కులను చూపించే రెవెన్యూ రికార్డు. ఇందులో పట్టాదారుని యొక్క పేరు, సాగు చేస్తున్నటువంటి వ్యక్తి, సర్వే నెంబరు, విస్తీర్ణం ఎంత ఉంది, భూమి యొక్క స్వభావం ఏమిటి, భూమి యొక్క కొనుగోలు లేదా లోన్ తీసుకోవడంలో ప్రభుత్వ పథకాల కోసం ఇది చాలా కీలకమైన పత్రం. ఇక్కడ రెండో డిఫరెన్స్ ఏంటంటే పహానీ లేదా అడంగల్ అని కూడా అనవచ్చు. పహానీ అనేది ప్రతి వ్యవసాయ సంవత్సరం తయారయ్యే రెవెన్యూ రికార్డు. ఇది ఆ సంవత్సరంలో భూమిని ఎవరు సాగు చేస్తున్నారు, ఏ పంట వేశారు, నీటి వనరు ఏమిటి, సాగు చేసే విధానం ఎలా ఉంది అనే విషయాలను సూచిస్తుంది. ఇందులో యాజమాన్యం కంటే నిజమైన స్వాధీనం, యాక్చువల్ పొజిషన్ ఎక్కువగా కనిపిస్తుంది. అయితే కోర్టు దృష్టిలో పహానీ టైటిల్ నిరూపణకు కాదు, కానీ నిరంతర స్వాధీనం, కంటిన్యూయస్ పొజిషన్ చూడడానికి చాలా ఉపయోగపడుతుంది. మూడోది వచ్చేసి ROR గురించి. ROR అనేది భూమికి సంబంధించినటువంటి ప్రాథమిక హక్కు నమోదు పుస్తకం. ఇందులో భూమి యొక్క యజమాని విస్తీర్ణం. అయితే ఒక రకంగా చెప్పాలంటే 1B కూడా RORలో ఒక భాగమే, కానీ ROR అనేది ఒక విస్తృతమైన రికార్డు వ్యవస్థ. కోర్టు ప్రకారం ROR కూడా టైటిల్ డీడ్ కాదు, కానీ ప్రభుత్వ రికార్డులలో ఎవరి పేరు ఉందో చూపించే అధికారిక ఆధారంగా చూపవచ్చు. న్యాయస్థానాలు స్పష్టంగా చెప్పింది ఏమిటనంటే రెవెన్యూ రికార్డులలో 1B, పహానీ, ROR యాజమాన్యాన్ని సృష్టించవు. అవి సహాయక ఆధారాలుగా పనిచేస్తాయి. అసలైన టైటిల్, రిజిస్టర్, సేల్ డీడ్ లేదా చట్టబద్ధ పట్టా నుంచి వర్తిస్తుంది. ఇక్కడ ఐదోది వచ్చేసి భూమి కొనుగోలు సమయంలో ఏ డాక్యుమెంటు ఎక్కువ ముఖ్యం అంటే అత్యంత ముఖ్యమైన రిజిస్ట్రేషన్ చట్టం ప్రకారం నమోదైన టైటిల్ డాక్యుమెంట్ అంటే రిజిస్టర్, సేల్ డీడ్. భూమిపై అసలైన యాజమాన్య హక్కు ఈ సేల్ డీడ్ నుంచి వస్తుంది. రెవెన్యూ రికార్డుల యొక్క యాజమాన్యాన్ని సృష్టించవు, ఇవి కేవలం సహాయక ఆధారాలుగా మాత్రమే పనిచేస్తాయి. అయితే సేల్ డీడ్ ఒక్కటే సరిపోదు. కోర్టులు డ్యూ డిలిజెన్స్ అనే సూత్రాన్ని ప్రాధాన్యతగా తీసుకుంటాయి. అందువల్ల కొనుగోలు ముందు ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ EC తప్పనిసరిగా చూపాలి. భూమిపై లోన్ కేసులు, అటాచ్మెంట్ ఉన్నాయా లేదా అని తెలుసుకోవడానికి ఈ యొక్క పత్రం ఉపయోగపడుతుంది. అలాగే 1B రికార్డ్ అండ్ ROR ద్వారా ప్రభుత్వం గుర్తించినటువంటి పట్టాదారు పేరు అన్నది నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. ఇంకా పహానీ లేదా అడంగల్ ద్వారా భూమి యొక్క వాస్తవంగా ఎవరికి స్వాధీనంలో ఉంది, సాగు జరుగుతుందా లేదా తెలుసుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటుగా భూమి స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి సేత్వార్, కాస్రా, పహానీ, గ్రామ మ్యాప్ వంటివి పాత రికార్డులను కూడా కీలకంగా, ముఖ్యంగా ఇనాం, భూదాన్, అసైన్మెంట్, గ్రామకంఠ భూముల విషయంలో కూడా ఇందులో తెలుసుకోవాల్సిన విషయం కొనుగోలుదారుని పైన ఉంటుంది. కోర్టు యొక్క ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఎలా ఉందంటే టైటిల్కు ముఖ్యంగా రిజిస్ట్రేషన్, సేల్ డీడ్ అత్యంత ముఖ్యం. రెండోది వచ్చేసి ఆ భూమిపై కేసులు ఉన్నాయో లేవో చూసుకోవడానికి EC ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ అనేవి తప్పకుండా ఎంక్వైరీ చేసుకోవాల్సిందే. ప్రభుత్వ గుర్తింపుకు 1B లేదా ROR చట్టంలో ఉందా లేదా తెలుసుకోవాలి. స్వాధీనానికి అంటే పహానీ, అడంగల్ను కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటుగా భూమి స్వభావానికి సేత్వార్, కాస్రా, పహానీ అన్ని డాక్యుమెంట్లను కలిపి సరైన విధంగా మనం కొనుగోలు చేస్తున్నటువంటి భూమి ఉందో లేదో 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకున్న తర్వాతనే
చేసుకోవాలి అంటూ న్యాయస్థానాలు కొనుగోలుదారుడికి సూచిస్తుంది. ఈ వీడియోలో మనం పూర్తిగా వివిధ రకాల భూములు ఎలా ఉంటాయి, వివిధ రకాలకు సంబంధించినటువంటి డాక్యుమెంట్లను పరిశీలించిన తర్వాతనే ఒక ప్రాపర్టీని అంటే ఒక భూమిని మనం కొనుగోలు చేయవచ్చు అనే విషయాలన్నింటినీ కూడా ఈ వీడియోలో మనం మాట్లాడుకోవడం జరిగింది. ఈ వీడియో అంతా కూడా మనం విషయ పరిజ్ఞానం కోసం, ఎవరికైతే భూమి ఉండి భూమిని రక్షించుకోవాలనుకుంటున్నారు, భూములను కొనుగోలు చేసే సమయంలో ఇలాంటి డాక్యుమెంట్లను 1-2 సార్లు పరిశీలించిన తర్వాత మాత్రమే మీరు కొనుగోలు చేయాలి అంటూ వివిధ రకాలైనటువంటి కోర్టులు కూడా సూచించడం జరుగుతుంది భూ కొనుగోలుదారులకు. ఇలాంటి విషయాలతో మళ్ళీ కలుస్తాను. నేను మీ కొంగంటి రాజు ఫ్రమ్ లాలెన్స్ టీవీ నుండి. థ్యాంక్ యూ.